శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశికి ద్వితీయ స్థానంలో కేతు కనబడితే, చతుర్థంలో శుక్రుడు, పంచములో కుజుడు ప్లస్ బుధుడి యొక్క ప్రభావం కనబడుతుంది. షష్ఠ స్థానంలో రవి, సప్తములో శనీశ్వరుడు, అష్టములో రాహు, భాగ్యంలో గురుడు. ఎన్ని కష్టాలున్నా గురుడు యొక్క దృష్టి సింహరాశి మీద ఉంది కాబట్టి డెఫినెట్గా యోగాలను తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి. అదృష్టం అనేది కొన్ని కలిసి వచ్చే అంశంగా కనబడుతుంది. అలాగే ఉద్యోగంలో చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కనబడుతుంది. కొత్త ఉద్యోగాలు ఐటీ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, ఏదో పబ్లిక్ సెక్టర్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, ఏదైనా కొత్త ప్రయత్నాలు ఏవైనా చేస్తే అందులో కొంత సఫలీకృతం అవడానికి సంపూర్ణ బలం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే శుభమైన వార్తలు వింటారు, శుభకార్యం కూడా అనుకూలమైన మూమెంట్స్ అది వస్తాయి. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని శ్రీకారం చుట్టండి, దానికి కావాల్సిన ఇనిషియేటివ్ తీసుకోండి. అది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొన్ని మంచి రోజు చూసుకుని ముందుకెళ్ళాలి. ఎందుకంటే 3వ సమయం కాబట్టి మంచి రోజు చూసుకుంటూ వెళ్తే కొంత వర్కౌట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గురుబలం ఉన్నది కాబట్టి ఇక్కడ మనం చూస్తే పంచమంలో పిల్లల ద్వారా జరిగే నష్టం కొంత కనబడుతుంది. ఆరోగ్య స్థానంలో రవి ఉన్నాడు. ఆ ఆరోగ్య స్థానంలో రవి ఉండడం కొంతవరకు గ్యాస్ట్రిక్ ఇష్యూ కొన్ని వస్తాయి. వచ్చినప్పుడు ఇండైజెషన్ సిస్టమ్ కొంత పాడవుతుంది. దాన్ని కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. 7 శనీశ్వరుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్లో కొంత డిస్టర్బెన్స్ చేస్తుంటాడు. దీనికి తోడుగా అష్టంలో ఉన్న రాహు మనకు హెల్త్ ఇష్యూస్లో కొంత క్రానిక్గా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది వయసును బట్టి చిన్నపిల్లలు అయితే వాళ్ళు చేసే అల్లరి తినే ఆహారం వల్ల పాయిజన్గా ఫుడ్ అనే అవకాశం ఉంటుంది. కొంచెం యుక్త వయసులో ఉన్నవాళ్ళు అంటే డెఫినెట్గా వాళ్ళు చేసే కొన్ని అలవాట్ల వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 50 దాటిన వాళ్ళకి ఏదైనా ఉంటే క్రానిక్ ఇష్యూస్ డెవలప్ అవుతాయి. ఇవన్నీ 15 రోజులు కొంచెం కనబడుతుంది. ఎందుకంటే దీని కంటిన్యూస్గా ఉన్న ఈ 3 గ్రహాల యొక్క కాంబినేషన్స్ ఇవన్నీ చూపిస్తాయి. కానీ భాగ్యంలో ఉన్న గురుడు మాత్రం ఇవన్నీ ఇనిషియేటివ్స్ వదులుతాయితే గురుడు మాత్రం వాటిని కవర్ చేసుకుంటూ వస్తాడు. అంచేత మన గురుబలం ఎప్పుడైతే ఉందో ఇవన్నీ డెవలప్ అవుతున్నా కూడా దాని ఇంపాక్ట్ మనకు ఎక్కువగా కనబడదు. అలాగే దానికి కావాల్సిన మెడిసిన్ కూడా దొరుకుతుంది. ఇదొక అడ్వాంటేజ్ గురుబలం ఉంది కాబట్టి. ఫస్ట్ మే వరకు గురుడు అక్కడే ఉంటాడు. మే 1 వరకు. అంటే మే 1 లోపలే ట్రీట్మెంట్స్ ఏమైనా చేసుకుంటే రిజల్ట్ కూడా మీకు సక్సెస్ఫుల్ అవుతుంది అండ్ హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసుకోవచ్చు. లక్కీ నెంబర్ దగ్గర వచ్చిన నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఓం గురుని సూర్య ఆదిత్యం అనే మూల మంత్రం ఉంటుంది. అలాగే సూర్యనారాయణమూర్తి యొక్క రకరకాల మంత్రాలు ఉంటాయి. సూర్య ఆదిత్య ఉదయం ఉంటుంది, సూర్య కవచం ఉంటుంది. ఇటువంటి సూర్య సంబంధమైన మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళడం వల్ల కొంచెం ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం వస్తుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.